you're watching Sridevi Drama Company 100 episode celebration. సెట్ చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. నేను కూడా బ్లాక్ అండ్ వైట్ లో చాలా కలర్ఫుల్ గా ఉన్నాను కదా. అఫ్ కోర్స్ ఈ రోజు నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీని నేనే హోస్టింగ్ చేస్తున్నాను. హలో, కొత్త యాంకర్ వచ్చింది. ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు తర్వాత ఇంకొక లెక్క. Now I am going to welcome బిడ్డా ఇది నా అడ్డా. బిడ్డా ఇది నా అడ్డా. బిడ్డా ఇది నా అడ్డా. ఎవరు పడితే రావడానికి, ఏది పడితే చేయడానికి ఇది ఏమైనా పశువుల దొడ్డ? రష్మి అడ్డా. కొత్త వాళ్ళు రాగానే షోని వదిలేసి వెళ్ళిపోవడానికి ఆ పాత ముగ్గురు యాంకర్లు అనుకుంటున్నావా? పాత ముగ్గురు యాంకర్ కాదు, నలుగురు మిమ్మును కలిసి హలో, నేను ఎవ్వరికి అంత ఈజీగా దక్కనివ్వను. నేను దక్కే వరకు అంత ఈజీగా వదలను. హలో, నాతో ప్రేమగా ఉన్నంత వరకే. అంత ప్రేమగా ఉన్న వాళ్ళ దగ్గర ఉంచుతారే మీరు ఈ షో దాక్కించుకున్నారు. చూడండి, 99 ఎపిసోడ్ మీరు ఈ షో చేశారు కదా. ఇప్పుడు నుంచి నేను చేస్తాను అంతే. అవన్నీ కుదరవమ్మా. ఏదో వచ్చావు, గెస్ట్ గా ఉండు, పక్కెళ్ళి ఆడుకో అంతే. ఈ 100 ఎపిసోడ్ నుంచి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి నేనే కొత్త హోస్ట్. పాత యాంకర్ చూసి ఆడియన్స్ కి చాలా బోర్ కొట్టింది. అది ఆడియన్స్ కి ఒట్టిందా లేదా? నిన్ను చూసిన ఖచ్చితంగా కొడుతుంది. మేడం, మీరు జబర్దస్త్ జడ్జెస్ కాబట్టి నాకే సపోర్ట్ చేయాలి. అలా అనుకుంటే శ్రీదేవి ఎప్పటి నుంచి చేస్తున్నామా? మీ సపోర్ట్ నాకే ఉండాలి. మేడం మీకోసం ఒక కవిత చెప్తాను. ఇంప్రెస్ చేయడానికి. వరం కావాలంటే దేవుడికి చేయాలి పూజ. పూజనే చేయకుండా దొరికిన వరం మన ఇంద్రజ. సర్లే, నువ్వు ఏదో ఒకటి వేసావు కాబట్టి నేను కూడా వేస్తా. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఇంద్రజ. ఇప్పుడు ఈ షో నుంచి నువ్వు జాజా. ఓకే మీరిద్దరు ఇలా కొట్టుకోవద్దు. జబర్దస్త్ నుంచి నువ్వు ఆర్టిస్ట్ ని పిలు. ఎక్స్ట్రా జబర్దస్త్ ని మన ఆర్టిస్టులు ఎలాగా ఉన్నారు కదా, నువ్వు కూడా పిలు. ఇద్దర్లో ఏ టీం అయితే బెస్ట్ గా పర్ఫార్మెన్స్ చేస్తుందో ఇక ముందు నుంచి వాళ్ళే యాంకర్ అవుతారు. సర్లే, నేను ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంకే ఇద్దరు వాళ్ళ తరపు నుంచి ఆర్టిస్టుల్ని ముందు పిలవండి. ఎవరు బాగా చేస్తారో ఫైనల్ గా చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఓడిపోయేది మీరే కాబట్టి ఫస్ట్ జబర్దస్త్ నుంచి మీరే పిలవండి. డిఫరెంట్ గెటప్ తో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన అందరిని ఎంటర్టైన్ చేసి హిలేరియస్ గా నవ్విస్తే వస్తున్న మన ఎనర్జెటిక్ అండ్ ఫ్యాంటాస్టిక్ జబర్దస్త్ టీమ్ లీడర్స్, ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. కిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి ఏంటి విశేషం? ఆది గారు, నేనే షో హోస్టింగ్ చేయడానికి వచ్చాను. అసలు దగ్గేదలే. ఈ షో నాది, పెగ్గేదేలే. ఒకరేమో తగ్గేదేలా అన్నారు, ఇంకోరేమో పెగ్గేదేలా అన్నారు. ఇది రాసినోడి జీవిత కాలంలో రైటర్ గా నెగ్గేదేలే. మా యాంకర్ మామూలుగా ఉండదు. సీరియల్స్ చేసి షోస్ చేస్తుంది. ఇప్పుడు షోస్ కూడా సీరియల్స్ లా చేస్తుంది. సరే ఆది అన్న, మీరేం కంగారు పడకండి. నేను నాన్ స్టాప్ నోకరాజులు వచ్చేసా. అసలు మీ నాన్న నిన్ను స్టాప్ చేసుంటే ఈ నాన్ స్టాప్ అనేది నాకు అక్కడే అయిపోయేదిరా. ఎరా ఏంటి విషయాలు? వీళ్ళిద్దరు ఈ 100. కానీ ఏదేమైనా సరే మన సౌమ్య గారే యాంకర్ గా సెట్ అవుతారన్న. హలో, ఇప్పుడేంటి ఈ షోకి యాంకర్ గురించే కదా గోలా? ఆ యాంకర్ ని అటు చేసుకోమనండి, ఈ యాంకర్ ని ఇటు చేసుకోమనండి. నువ్వు అటు ఇటు చేసేస్తావు ఇక్కడ. అసలు ఎపిసోడ్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఏంటి? జబర్దస్త్ గానీ ఎక్స్ట్రా జబర్దస్త్ గానీ ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళే ఈ షోకి యాంకర్ అన్నమాట. నాకు ఎందుకో చివరికి మీ ఇద్దరు యాంకరింగ్ చేయాలనిపిస్తుంది ఈ షోలో.
ఇంద్రజ గారు చేసేస్తారేమో యాంకరింగ్ కూడా అనిపిస్తుంది. సర్లే మీరు అందరు పక్కెళ్ళి కూర్చోండి, మా వాళ్ళు కూడా వస్తారు. మనం అక్కడ కూర్చొని ఎంటర్టైన్ చేద్దాం రా. దాటి నుంచి ఏమంటుంది, నీకంటే గొప్ప అంటుందా? ఎన్నిసార్లు అందా మాట? చాలా సార్లు అన్నారు. అది మా యాంకర్ మిమిక్రీ చేస్తా, నువ్వు చేస్తావా? ఎవరినైనా చేస్తుంది. నా పేరేనో అదినే. సౌమ్య జోలికి వెళ్తే నేను బొందినే. రష్మి జగదేక సుందరి అతిలోక వీరుడు సినిమా ఎంత బ్లాక్ బస్టర్. జగదేక వీరుడు అతిలోక సుందరినా? ఓకే. ఇప్పుడు ఇంద్రజ గారు మేడం ఎలా చేస్తారు? ప్రతిసారి ఆది గారు స్టేజ్ మీద వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన స్కూప్ ఇస్తూనే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ విత్ ఆది గారు. నేను ఒక్కటి అడుగుతాను సౌమ్య, ఆయన జబర్దస్త్ వదిలేశారు, మిమ్మల్ని కూడా వదిలేశారు, అవునా? మీరు ఎప్పుడు పట్టుకున్నారు? ఎవరిని? అన్నారు మిమ్మల్ని అంతే కదా, వాళ్ళ మధ్య ఒక ట్రాక్ డెవలప్ అయింది. వాళ్ళ వీళ్ళ గొడవ ఎందుకబ్బా, మేమిద్దరం చేసేస్తాం, అయిపోద్ది. రష్మి నువ్వు కూర్చోరా, ఈ ఎపిసోడ్ అల్లాడిస్తా. ఎపిసోడ్ అల్లాడిస్తారా, వేరే వాళ్ళని అల్లాడిస్తారా? అల్లాడించేవాడు మొన్న వచ్చాడు. ఎంత వచ్చింది? ఆది గారు లవ్ గివన్ వస్తే నాకు బాగా తెలుసు ఆవిడ ఏం చేస్తారని. ఏం చేస్తారు? ఆది గారికి చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. చైత్రతో చాటింగ్, డైనాతో డేటింగ్, బహతితో మీటింగ్, భానుతో బ్యాటింగ్. చాటింగ్ వరకు ఓకే, కానీ బ్యాటింగ్ కూడా స్టార్ట్ చేశారా మీరు? నీ ప్రాస కోసం నన్ను బలి చేస్తావా ఇప్పుడు ఈ టైంలో? మేడం జబర్దస్తికి వస్తే ఇవన్నీ కాంటాక్ట్ ని కట్టింగ్ చేసి మంచి వాళ్ళగా నేను సెట్టింగ్ చేస్తాను మేడం. ఎందుకో డైరెక్టర్ అంటున్నాడు ఇందాటి నుంచి, ఈ ఫ్రేమ్ బాగుంది, ఇలా కంటిన్యూ చేయమంటున్నాడు. ఈ ఎపిసోడ్ ఏం చేస్తాను? హలో, మీ జబర్దస్త్ యాంకర్ దగ్గరుండి తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు దిమ్మ తిరిగేలా చేయడానికి దిమ్మలైన వాళ్ళు వస్తున్నారు. సర్లే, ఇప్పుడు ఈ జబర్దస్త్ వాళ్ళు దింపడానికి వచ్చేస్తున్నారు, నా ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఎప్పుడు ఎక్స్ట్రా గానే ఉంటది. జై ఎక్స్ట్రా జబర్దస్త్. వీళ్ళు అంటే ఎక్స్ట్రా ఉంది, వీడు ఎక్స్ట్రా జబర్దస్త్, వీడికి ఒళ్ళంతా ఎక్స్ట్రాలే, వీడు ఎక్స్ట్రా జబర్దస్త్. ఈవిడ ఫోటో షూట్ కి ఎక్కువ, నార్మల్ షూట్ కి తక్కువ, ఈవిడ ఎక్స్ట్రా జబర్దస్తే. మాకు ఎక్స్ట్రాలో మేము గొప్ప, మరి మీరెందులో గొప్ప? మేము అన్నిట్లో గొప్ప. ఇదిగో చెట్టుకు కాదు, రష్మి మహానపోయి నీళ్లు. ఒక్క నిమిషం ఆగు. ఏంటంటావేంట్రా? నా గుండులో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవరికి చెప్తున్నారు నువ్వు? రష్మి ప్రాబ్లం ఏంటి చెప్పింది? ప్రాబ్లం ఏంటి? సౌమ్య ఎస్డిసి హోస్ట్ చేసేది అంటుంది. అదేరా నాకు వచ్చింది, ఇంతవరకు నువ్వే హోస్ట్ చేయలేదు, ఆవిడ ఎలా చేస్తుంది? మా జబర్దస్త్ లో ఒక యాంకర్ పోయి కొత్త యాంకర్ వచ్చింది. మీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో రాగలదా కొత్త యాంకర్? సౌమ్య దేంట్లో గొప్ప మా రష్మి కన్నా? ఫస్ట్ మీరేంటి, మీరు గెటప్ ఏంటి, కొలాబరేషన్ కి ఇచ్చారా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? కాదు నీకే ఎంత దిగ్గిచ్చా నాదే. సర్లే, ఇప్పుడు ఇలా మనం కొట్టుకుంటే పనులు జరగవు. బాటమ్ లైన్ ఏంటి, మనం ఆడియన్స్ కి 100th ఎపిసోడ్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. మనమే గెలుస్తాం కదక్క. చూద్దాం, లెట్స్ గివ్ అవర్ బెస్ట్. ఓకేనా? మీ ఇద్దరు చాలు మేము గెలవడానికి, అదైతే క్లియర్ గా అర్థమైపోతుంది. చూద్దాం. వీళ్ళిద్దరు చాలు మేము ఓడిపోవడానికి, అది క్లియర్ గా ఉంది.
కాదు ఎక్స్ట్రా వాళ్ళు రాగానే జబర్దస్త్ వాళ్ళు అందరు ముఖాలు మాడిపోయాయి. మాయ మీరు వచ్చాక మాడిని, మీ అయితే ఆల్రెడీ పుట్టడమే మాడి. కానీ రామ్ ప్రసాద్ గారు ఏ మాటకి ఆ మాట, యు లుకింగ్ లైక్ అ గ్యాంగ్స్టర్ టుడే. చూసారా గ్యాంగ్స్టర్, అక్కడ బ్రదర్ షఫీ. మీరు ఓడిపోకూడదు. మీరు గ్యాంగ్స్టరే కానీ చెడ్డి గ్యాంగ్స్టర్ రా మీరు. అరే నువ్వు కొంచెం లైట్ వేసుకోరా, కనిపించట్లా. ఏమ్మా నువ్వు లైట్ వేసుకోవాల్సిన వాడికి లైట్ వేస్తూ వాడికి చెప్తున్నావు ఈ విషయం నువ్వు. హలో, మా వాడికి లైట్లు ఇవ్వడానికి ఇంత లైట్ల డ్రెస్ వేసుకున్నా. ఇచ్చేయి, మొత్తం లైట్లు వాడికి ఇచ్చేయి. చూసారా మా ఎక్స్ట్రా జబర్దస్త్ రాగానే ఎన్ని ఎక్స్ట్రా పంచులు వస్తున్నాయో. అసలు వీటిలో మన పంచులో నవ్వేసుకుంటున్నాం, చాలా బాధగా.